योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. పద అర్థం చూద్దాం రండి. యోగస్థః యోగంలో స్థిరుడై, కురు చేయు, కర్మాణి నీ కర్మలను, సంఘం ఆసక్తి మమకారం, త్యక్త్వా విడిచిపెట్టి, ధనంజయ ఓ అర్జున, సిద్ధి విజయం సాధన, అసిద్ధి అపజయం, యోహ వీరిలో, సమః సమానంగా ఉండి, భూత్వా అవుతూ, సమత్వం సమానత, యోగ యోగము, ఉచ్యతే అనబడుతుంది అంటారు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఓ అర్జున, యోగంలో నిలిచి నీ కర్తవ్యాన్ని చేయి, ఫలంపై ఆసక్తిని విడిచిపెట్టు, విజయం మరియు అపజయాలలో సమభావంతో ఉండు, అది యోగం అని అంటారు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. మునుపటి శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, నీకు కర్మలోనే హక్కు ఉంటుంది కానీ ఫలితంలో కాదు అని. అయితే ఈ శ్లోకంలో ఆయన వివరిస్తున్నాడు, ఫలితాన్ని పరిగణలోకి తీసుకోకుండా సమతాభావంతో కర్మం చేయడం యోగం లాంటిది అని వివరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.